గుడ్ డే ఎంసీ అండి. నా పేరు విజయసారథి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు క్రితం అందించినటువంటి రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి చెప్పాను. దానిలో భాగంగా ఈరోజు మీకు ఒక చిన్న డెమో చేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అయితే ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ మనం ఒడ్లు పైపర తౌడు, ఒక విధంగా తౌడు అంటారండి. ఆ తౌడులోంచి తీస్తారని మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆయిల్ని మన ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు ఆరోగ్యరీత్యా మనకి అందించడం జరుగుతుంది. అయితే ఈ తవుడు అనేది 8 కేజీల వరకు ప్రాసెస్ చేస్తే కానీ 1 కేజీ రాదండి. అట్లా తయారు చేస్తున్నారు. అది మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్. అందులో ఏ ఏ విటమిన్ ఉంది, అట్లాగే D2 విటమిన్ ఉంది, అలాగే ఈ విటమిన్ ఉంది. అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ తయారు చేశారు. అట్లాగే 1200 మిల్లీగ్రామ్స్ వరకు వరాకిల్ అనే ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. ఆ ప్రోటీన్ కూడా స్కిన్ మీద ఏదైనా మనకి గాయాలైనా కానీ రాసుకుంటే తగ్గే అవకాశం ఉంది. అలాగే దీనికి బయట మనం వాడే నూనెలు అంతా మనకి ఆరోగ్యానికి హానికరం అని చెప్పుకున్నాం. ఎందుకంటే వేరుశనగ నూనె మనకి 150 రూపాయలకి కేజీ ఇస్తున్నారంటే, వేరుశనగలు కేజీ పల్లీలు కొంటే 110 రూపాయల వరకు ఉంది. అది 3 కేజీలు ప్రాసెస్ చేస్తేనే కానీ 1 కేజీ రాదండి. మరి అటువంటప్పుడు మనకు 150 రూపాయలకి ఇస్తున్నారంటే మనకు దానిలో ఇది ప్యూర్ నూనె కాదు. అది మనకి రసాయనాలు కలిపినటువంటి జీరో విటమిన్స్ అన్నమాట. మనకు అందులో పోషకాలు ఏమీ లేని ఆయిల్ అది. అట్లాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కేజీ 100 రూపాయలండి. అది 300 పెడితేనే కానీ 3 కేజీలు పెడితేనే కానీ మనకి కేజీ నూనె రాదు. కాబట్టి దానిలో కూడా మనకి మిక్సింగ్ కలిపి మనకు పోషకాలు లేని నూనె అందిస్తున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు మనకు ఆరోగ్యరీత్యా ఒక మంచి పోషకాలు ఉన్నటువంటి ఆయిల్ని అందించారు మనకి. అదే రైస్ బ్రెయిన్ ఆయిల్. ఇదండి రైస్ బ్రెయిన్ ఆయిల్. ఈ ఆయిల్ని మనం ఎందుకు వాడాలి? ఈ ఆయిల్ని ఎందుకు వాడాలంటే, మనం బయట తినే ఆయిల్ని బట్టి మనకి ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు లెక్క ప్రకారం అయితే ఇది కార్డియోవాస్కులర్ అనే డిసీజ్ అండి. CVDS అంటారు. ఆ వ్యాధులను పడి దగ్గర సంవత్సరంలో 32% మంది మరణిస్తున్నారని చెప్పి WHO వాళ్ళు తెలిపినటువంటి లెక్క. అంటే రోజుకి 49,000 మంది మరణిస్తున్నారండి ఈ ఆయిల్ వల్ల. ఈ ఆయిల్ వాడినప్పుడు అది పేగుల్లోనూ అక్కడ మనకి కొలెస్ట్రాల్ పెట్టేసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా లేకుండా రక్త ప్రవాహాన్ని ఒత్తిడి తెచ్చి నిర్బంధించినట్టుగా చేస్తుంది. దాన్ని బట్టి మనకి బీపీలని అవి వస్తూ ఉన్నాయి. అప్పుడు దీర్ఘకాలికంగా ఆ వ్యాధులను బట్టి మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోవటాలు అవి జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ఆయిల్ని వాడుకుని, ఐఎంసీ వారు అందించినటువంటి ఆయిల్ని వాడుకుని మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను ఈరోజు మీకు డెమో చూపిస్తాను. ఇదిగోండి, ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్. గ్లాస్ నీళ్లు నేను తీసుకున్నాను. ఈ గ్లాసు నీళ్ళల్లో మనం రైస్ బ్రెయిన్ ఆయిల్ వేస్తాము. ఆయిల్ అంతా కూడా పైన తేలాడుతుంది. దీనిలో మనం కొద్దిగా గోధుమ పిండి వేస్తున్నాను నేను. అదిగోండి, అది పైన మనకి అట్లాగే తెట్టులాగా ఉండి పైన తేలుంది నూనె. కాబట్టి ఇది నూనెలాగా ఉంది. పైన నూనె అలాగే ఉంది, కిందకి లేదు, వెళ్ళట్లేదు. ఈ పిండిని మనం కిందకి కనుక వెళ్ళినట్టయితే
కదా. ఆయిల్ ఆయిల్ అట్లా అట్లా తేలుంది ఇదేనండి. కాబట్టి మీరు ఎటువంటి ఆయిల్‌ని ఆరోగ్యకరమైన ఆయిల్‌ని ఉపయోగించుకొని మీరు వాడతారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫోన్ చేస్తే నేను కొరియర్‌లో పంపిస్తాను. దయవుంచి ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకుండా ఇటువంటి ఆయిల్ వాడి మీరు ఆరోగ్యాన్ని రక్షించుకోండి. స్క్రీన్ మీద ఫోన్ చేస్తే నేను కొరియర్ ద్వారా పంపుతాను. ఇది రూ. 275 ఉందండి. 10% రిబేట్‌లో మీకు వస్తుంది. తగ్గించి వస్తుంది. దీన్ని దయవుంచి ఉపయోగించండి.